తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత అంశం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు పార్టీ మారిన వారిపై వేటు వేస్తోందని, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ అంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలపై చర్చ మొదలైంది. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారని, మరి అప్పుడు కేటీఆర్ ఏం చేశారని కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ సైతం కోర్టులో న్యాయ పోరాటం చేసినా పెద్దగా ఫలితం రాలేదని విశ్లేషకులు అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఒకవేళ సుప్రీంలో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఉప ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలా నిర్వహిస్తుందనేది చూడాలి. కాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడె మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారు.